అరే వీళ్ళు కూడా గుడిలోనే ఉన్నారు. నాగదేవతాభ్యో నమః. నాగదేవత పూజాం కరిష్యే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వీడు మళ్ళీ వచ్చాడేంటి? ఏంటి సార్ విశేషం? గుడికొచ్చారు? నాగపంచం కదా, పొట్లో పాలు పోద్దామని వచ్చాం. మీరు నా నెత్తిన పాలు పోసి ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. అందుకే జాబ్లో జాయిన్ అయ్యే ముందు దేవుడికి దండం పెట్టుకుని ఆఫీసులో రిపోర్ట్ చేసి మీ ఇంటికి వద్దామని వచ్చారు. దైవంతో సమానమైన మీ దర్శనం కూడా లభించింది. వీడికి మళ్ళీ జాబ్ ఇచ్చారా? ఎస్ మేడం, దయతలిచారు. సేమ్ ప్లేస్ సేమ్ పోస్ట్. నీ పాత బంధం మళ్ళీ దగ్గరవబోతోంది. భయం గాబరా నీ సొంతమవుతాయి. అయ్యో ఏమయ్యా ఆకాష్, లేఖను చూడగానే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయా? అయ్యో లేదు సార్, వారికి కళ్ళు తిరగడానికి కారణం నాకు తెలియదు సార్. నన్ను ఎన్నోళ్ళు చేయకండి. ఇతని గురించి అన్ని తెలిసి మళ్ళీ జాబ్ ఎందుకు ఇచ్చారు? అది మా పర్సనల్ విషయం, నీకు అనవసరం. అయినా గతంలో అంతా నీ నాటకమేగా, అతను తప్పే ఉంది. ప్రియా, లోపలికి నేను ఎందుకు గానీ నువ్వు వెళ్ళి పూజ చేసుకుని దండం పెట్టుకురా. వీళ్ళెంత ధైర్యంగా గుడికొచ్చారు, ఎంతకి తెగించారు. ఇది ఆదిత్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా? ఇవాళ నాగుల పంచమి అంట. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేస్తే అన్యోన్యత ప్రేమలు పెరుగుతాయంట. అందుకే నువ్వు కూడా వచ్చి దండం పెట్టుకునేళ్ళు. ఇదంతా ట్రాష్ ప్రియా. ఇదిగో నా కోసం రా శ్రావణ్. ఈ నాగ ప్రతిమని ఇలాగే కదా చేసేది? 5 శిరస్సులు వస్తున్నాయిగా. నాకేం తెలీదు, పంతులు గారిని అడుగు. దీప్తితో వ్రతం చేయిస్తున్నానని కోపమా? ఏదో ఒకట్లే కానివ్వు. ప్రియా, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తానే. ఇక్కడే ఉండు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.